ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు సాగునీరు అందించేందుకు 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర నాయకత్వంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్వహించుకు భూమి పోయేసిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి గతంలో కాలువలు నిర్మించే పరిస్థితి కనబడుతుంది. తర్వాత క్రమంలో దాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిచయం పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా నీరు తరలించే ప్రయత్నం చేసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ కావడంతో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో రేపు ఈ నెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి పర్యటన చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు నియోజకవర్గ నాయకులు నన్ను చెప్పండి, రేపటి ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా చూస్తారు? అసలు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలా వద్దా? మేము ఒకటి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది మీద ప్రాజెక్టు నిర్మాణం చేయాలని 2008 కంటే ముందు నుంచి కూడా ఈ జిల్లాకు సాగునీరు ఇవ్వాలి అనేటువంటి దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2008 డిసెంబర్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆనాడు 38,500 కోట్ల ఖర్చు అంచనాతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టుని ఆనాడు శంకుస్థాపన చేసింది, పునాదిరాలు వేసింది ఆనాడు. అయితే 5 సంవత్సరాల కాలంలో కేవలం జిల్లాలో 71 కిలోమీటర్ల కెనాల్ అవింది, 11,000 ఖర్చు పెట్టింది. ఈ లోపల ప్రభుత్వం మారింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత దగ్గర నీటి లభ్యత లేదని దాని కింద 116 కిలోమీటర్ల కింది తీసుకుపోయి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుగా డిజైన్ చేసింది. మేము ఆనాడు 2016 మే 2వ తారీఖున మేము ఆనాడు శంకుస్థాపన చేసేటప్పుడు, మేము పునాది రాయేటప్పుడు మేము అందరం కూడా వ్యతిరేకించినాం. అన్ని పార్టీలు కూడా పోయి నిరసన తెలియజేశాం. ఆనాడు బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిండు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నష్టం జరగనీయం, తుమ్మిడిహెట్టి దగ్గర ఇంకో ప్రాజెక్టు కట్టి మినీ ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరిస్తామని ఆనాడు ప్రకటించింది, ప్రధానంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాకు. కానీ 6 సంవత్సరాల కాలంలో 2016 7 సంవత్సరాల కాలం 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో 3 సంవత్సరాల్లో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. కానీ ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరిచ్చేటువంటి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత ముఖద్వారంగా ఉన్నటువంటి ప్రాణహిత, దానికి ఉన్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా, ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా 7 సంవత్సరాల కాలం కాలయాపన చేసింది. ఒక తట్టెడు మట్టి ఎత్తలేదు, ఒక డబ్బులు కూడా 1 పైసా ఇవ్వలేదు. కనుక తీవ్ర అన్యాయం నాడు రైతాంగాన్ని చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. 2023 ఎప్పుడైతే అక్టోబర్ 21న కుంగిపోయిందో మేడిగడ్డ, అప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, ఇది మేడిగడ్డ పనికిరాదు, ఇది కనుక ప్రత్యామ్నాయం అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి మేము అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం నీటిని, ఈ ప్రాజెక్టులు పనికిరావు, అన్నారం కానీ సుందిల్ల కానీ మేడిగడ్డ కానీ, కనుక మేము అక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని ప్రకటించింది. మంచి సంతోషం, ఆనాడు అందరూ కూడా ఓకే, ఇది ఈ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు పని చేయకుండా చేసిన అక్కడి నుంచి నీళ్లు దగ్గర ఉంటుంది, ఖర్చు తక్కువ ఇద్దని అనుకున్నాం. ముందు నుంచి అదే ప్రాజెక్టు కావాలని కోరుకున్నాం. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్టు మాత్రమే శాశ్వతం. కింద మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అవి పనికొస్తాయా లేవా, లిఫ్టులు అయితే లేవా, అయినా కూడా చాలా ఖర్చుతోటి, ఉత్పత్తి కంటే రైతాంగం చేసే ఉత్పత్తుల కంటే వాళ్ళకి ఖర్చు ఎక్కువ వస్తుంది, ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ వస్తుంది. ఆనాడు కూడా చెప్పిన ఉపయోగం లేనటువంటి ప్రాజెక్టులని ఇవాళ. అందుకే మీరు ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సందర్భంగా చెప్పారు కనుక మేము ఆ ప్రాజెక్టుని ఆహ్వానిస్తున్నాం, మీరు కట్టాలి. అయితే మీరు ఇవాళ 30 నెలల తర్వాత రేపు రేవంత్ రెడ్డి రేపు ఆడుకొస్తున్నాడు. 30 నెలలు అయిందిగా మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి అవసరాలు కానీ మేడిగడ్డ కుంగిన సందర్భంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచే నీళ్లు ఎల్లంపల్లికి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచే తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈ 30 నెలల కాలంలో మీరు ఏం చేశారనేది మేము అడగదలుచుకున్నాం. మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జిల్లా రైతాంగానికి, ప్రజలకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి, ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. ముందు మీరు 30 నెలల కాలయాపన ఎందుకు చేశారు? మీరు ఇతర జిల్లాలకు కాళేశ్వరం ద్వారా ఇతర జిల్లాలకు నీరు తీసుకుపోయింది తెలుసు, కనీసం సమన్యాయ వాటా కూడా ఈ జిల్లాకు లేకుండా, 1 ఎకరానికి కూడా నీరు లేకుండా, ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా, ఇక్కడి నుంచి నీరు పోతా ఉంటే, ప్రాణహిత నుంచి నీరు పోతా ఉంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టకుండా తీరని అన్యాయం చేశారు మీరు రైతాంగానికి. వర్షాలు లేనప్పుడు అనావృష్టితోటి, వర్షాలు బాగా వచ్చినప్పుడు అతివృష్టితోటి మొత్తం కూడా జిల్లాలో వేమపల్లి కానీ, చెన్నూరు కానీ, కోటపల్లి మండలాల్లో బ్యాక్ వాటర్ తోటి, అన్నారం సుందిల్ల మేడిగడ్డ బ్యాక్ వాటర్ తోటి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది.
మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఇళ్లు మునిగి పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి ఒక పరిస్థితి ఉంది తప్ప ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. ప్రాజెక్టు మీరు తుమ్మిడిహట్టి దగ్గర, అందుకే మేము డిమాండ్ చేసేటువంటిది మీరు ఇవాళ ప్రాజెక్టుకు ఇవాళ నీళ్ళు ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మేడిగడ్డ నుంచి గ్యారంటీ లేదు కనుక, ఆ ప్రాజెక్టుల యొక్క సేఫ్టీ గ్యారంటీ లేదు కనుక, దాంట్లో డిజైన్లో లోపాలు, నిర్మాణంలో లోపాలు, అవన్నీ కూడా ఎప్పుడు ఏమైందో అనేటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక అతి తక్కువ ఖర్చుతోటి గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి ఎల్లంపల్లికి వచ్చేటువంటి నీటిని, తుమ్మిడిహట్టి దగ్గర వచ్చేటువంటి నీటిని మీరు వినియోగం చేసుకోండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వండి, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వండి అనేది మేము కోరుతా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీరు వాళ్ళు అంటున్నారు, మీరు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏం పర్యటన చేస్తారు? నిజంగానే మీరు మహారాష్ట్ర తోటి 152 మీటర్ల మీద కట్టదలుచుకుంటే అగ్రిమెంట్ జరిగితే శంకుస్థాపన చేస్తే ప్రారంభానికి నిర్మాణానికి మీరు డిపిఆర్ చేసి ప్రారంభానికి వస్తే ఎవరైనా సంతోషిస్తారు. ఉత్తర పర్యటనకు వచ్చి ఏం చేస్తారు? మీరు ఇక్కడ ప్రజలకు ఏం చెప్పిపోతారు? మేము ఇంకా భవిష్యత్తులో మీరు నిర్మాణం చేయబోతామని చెప్తారా? మీరు దీనివల్ల ఉపయోగం ఏంటి? మీరు ఖర్చు తప్ప మీరు ఏం ఉపయోగం లేదు. ప్రజలకు మాటలకు, రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు మాటలు చెప్పడం తప్ప మీరు ఏం ఉపయోగం లేదు. కనుకనే మేము కోరేటువంటిది, మీరు నిజంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయదలుచుకుంటే చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకోండి. ఎన్ని మీటర్ల మీద కడతారో, ఎక్కువ నీళ్లు కావాలంటే కొంత ముంపు వచ్చినా కూడా మహారాష్ట్రకు నష్టపరిహారం ఇచ్చే విధంగా 152 మీటర్ల మీద 150 మీటర్ల మీద అగ్రిమెంట్ చేసుకొని వచ్చి మీరు ప్రారంభం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఉత్తమ మాటలతోటి ఉపయోగం లేదు. మీరు ప్రాజెక్టు కట్టాలని మేము ఆహ్వానిస్తున్నాం, కానీ మీ వైఖరి, మీ కాలయాపన అనేటువంటి సరైనది కాదు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళ అసమర్థత వల్ల, వైఫల్యం వల్ల 2008 నుంచి ఇవాళ 26-18 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణహిత నుంచి నీరు అందకపోవడం అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇది మన పాలకుల వైఫల్యం, ప్రజాప్రతినిధుల వైఫల్యం, వాళ్ళ అసమర్థత. అందుకే మేము పార్టీగా చెప్తున్నాం, ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి మేము నీరు ఇవ్వకపోతే కలిసి వచ్చేటువంటి శక్తులతో మేము ఐక్య ఉద్యమాలు చేస్తాం. ప్రాజెక్టు నిర్మాణం చేసే వరకు మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇదే న్యూ డెమోక్రసీ పార్టీ మాత్రం ఎల్లం పైన ప్రాజెక్టు కట్టాలి, త్వరగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు డిమాండ్ చేస్తున్నాం.